హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి సినిమా గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకుల అంచనాలు ఎలా నిలబెట్టుకుందో చూద్దాం. కథ 2013లో విశాఖపట్నం నేపథ్యంలో కథ సాగుతుంది. చందు ఒక వాచ్మ్యాన్ కుమారుడు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. జబిలి అనే అమ్మాయి అతనితో పరిచయం ఏర్పరచుకుంటుంది. ఒక రోజు జబిలి మామయ్య మంగపతి చందుతో ఆమె ఇంట్లో ఉంది అని తెలుసుకుని కోపంతో పోక్సో చట్టం కింద అబద్ధపు కేసు పెట్టించి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఈ కేసును ఎదుర్కొనడానికి విజయవాడ న్యాయవాది సూర్యతేజ రంగంలోకి దిగుతాడు. చందుకు న్యాయం జరిగిందా? మంగపతి ఎందుకు క్రూరంగా వ్యవహరిస్తాడు? కోర్టులో ఏం జరుగుతుంది? ఇవి సినిమా చూస్తే తెలుస్తాయి. ప్లస్ పాయింట్స్: దర్శకుడు రామ్ జగదీష్ నుంచి కోర్టు రూమ్ డ్రామా రూపొందించారు. ముఖ్యంగా కోర్టు సీన్లు బాగా రాశారు. శివాజీ ప్రతినాయక పాత్రలో అద్భుతంగా నటించారు. హర్ష రోషన్ కథ నడిపే పాత్రలో మంచి నటన చూపించాడు. ప్రియదర్శి కోర్టులో న్యాయవాదిగా ఒదిగిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. హర్షవర్ధన్ ప్రియదర్శితో కోర్టు సీన్స్ లో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ చాలా బలంగా ఉంది. చట్టంపై ప్రజల ఆలోచనలు చక్కగా చూపించారు. మైనస్ పాయింట్: సినిమా 2013లో సెట్ అయ్యిందని చెప్పిన కొన్ని ప్రాప్స్ అండ్ లొకేషన్స్ అప్పట్లో లేవు. కథ మొదటి భాగంలో నెమ్మదిగా సాగుతుంది. కొన్ని కోర్టు సీన్స్ ఇంకా పవర్ఫుల్ గా ఉండాల్సింది. సాయి కుమార్, సురభి, ప్రభావతి, రోషిని మోలేటి వంటి మంచి నటులను పూర్తిగా వాడుకోలేకపోయారు. టెక్నికల్ అసెట్స్: సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తం తీసిన విజువల్స్ బాగున్నాయి. బీజిఎం విజయ్ బుల్గనిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఎమోషన్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ కార్తికేయ శ్రీనివాస్ మంచి పని చేసిన కథ నెమ్మదిగా సాగే సన్నివేశాలు కట్ చేస్తుంటే బాగుండేది. తీర్పు: కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి మంచి కోర్ట్ రూమ్ డ్రామా. ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్ నటన అద్భుతంగా ఉంది. రెండో భాగంలో కోర్ట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే మొదటి భాగం కొంత నెమ్మదిగా ఉండటం, కొన్ని పాత్రలు పూర్తిగా వాడుకోకపోవడం మైనస్ పాయింట్స్. కోర్టు డ్రామాను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.